ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము దేవుడు మనతోటి మార్కు సువార్తలోని 10వ అధ్యాయం నుండి 46వ వచనం నుంచి మనతో మాట్లాడతాలంచారండి. వాక్యం చూద్దాము. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. అతను విన్న మాట ఏంటండి? ఆ జనసమూహం యొక్క ఆ మాటలు అతను విన్నప్పుడు, ఇతను ఎవరో అని అడిగినప్పుడు అతనికి చెప్పిన మాట, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. కానీ అతను పిలిచింది ఏంటండి? బర్తిమయి అనే గుడ్డి భిక్షకుడు ఏమని పిలుస్తున్నాడండి? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. జనమందరూ అతను అడిగినప్పుడు ఆ భిక్షకుడికి ఏమీ తెలియదు కాబట్టి, ఏమిటి జనసందోహము, ఈ శబ్దాలు ఏమిటి, ఎంతమంది ఎందుకు వెళ్తున్నారని అతను అడిగి ఉంటాడండి. అలా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏమిటండి? ఇతడు నజరేయుడగు యేసు అని చెప్పారు. కానీ అతను గ్రహించుకున్నది ఏంటండి? దావీదు కుమారుడైన యేసు. యేసు ప్రభువుకు ఉన్నటువంటి మరొక పేరేంటండి? దావీదు యొక్క రాజు కుమారుడుగా వచ్చారని. అంతేకాదు, కానీ యేసుక్రీస్తు వంశావళి గురించి చెప్పేటప్పుడు మత్తయి సువార్త 1:1 దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని వ్రాయబడి ఉంటుందండి. అనగా ఆ మాటలు గుడ్డి భిక్షకుడు అనేటువంటి బర్తిమయి మరి తన చిన్నప్పటి నుంచి కూడా వింటూ వచ్చి ఉంటాడు. మనకు ఒక రాజు వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడని విని ఉంటాడు. కానీ యేసు ప్రభు ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలు, ఆ మహా ఆశ్చర్యకార్యాలను విని ఉంటాడండి. అందుకని వారందరూ చెప్పినటువంటి నజరేయుడైన యేసు అని అతను అని పలకట్ల. అతని హృదయములో దావీదు కుమారుడు వస్తాడు, నా కొరకు నన్ను విడిపించే దేవుడు ఉన్నారు అని అతను విశ్వాసాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడండి. అందుకని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడండి? 47వ వచనంలో, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. నన్ను కరుణించుము. అతను ఒక రాజుగానే కాదు, దేవుని యొక్క కుమారుడుగా కూడా అతను గ్రహించుకున్నాడండి. ఒక గుడ్డి భిక్షకుడుగా త్రోవ పక్కన కూర్చుని భిక్షకుడుగా ఉన్నటువంటి అతను యేసు ప్రభువును గురించినటువంటి ఆ మాటలన్నీ, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలన్నీ విని విని అతని హృదయంలో నన్ను కరుణించగలిగిన దేవాది దేవుడు, నన్ను ఈ పరిస్థితి నుంచి, గుడ్డితనము నుంచి, పుట్టుకతో వచ్చిన గుడ్డితనం నుంచి నన్ను విడిపించగలిగిన సమర్థుడు ఈయనే అని అతను ఎదురు చూస్తూ ఉంటాడండి. అందుకని ఆ దినమున, ఆ సమయమున మరి అతను ఆ యేసు ప్రభు ఆ జనసందోహంతో వస్తూ ఉన్నప్పుడు విని ఇతను ఎవరు అని విచారించాడండి. ఆ విచారించగానే వారు చెప్పిన మాట వేరు, ఆయన పేరు వేరు, కానీ అతను పలికిన మాట వేరు. అలాంటి హృదయము, మనము వాక్యం చదువుతున్నాం కదండి, మనము రక్షణ పొందాము, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉంది. దైవజనులు ఎంతోమంది మనతో చెబుతూ ఉంటారు. మరి ఆ చెబుతున్న మాటల్లో మనం చదువుతున్నప్పుడు ఈ జీవము కలిగిన మాటలోని లోతైనటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవటానికి, మన హృదయాన్ని మనం స్థిరపరచుకోవాలని, సిద్ధపరచుకోవాలని ఈ గుడ్డి భిక్షకుడు అరుస్తున్నటువంటి ఆ మాటను బట్టి అవగతమవుతోందండి. మనం వాక్యం చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, కానీ మన హృదయంలోకి అక్కడ నజరేయుడైన యేసు అని చెప్పబడితే, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని అతను ఆ వేడుకుంటున్నటువంటి విధానములో అతని కొరకు ఎదురు చూస్తున్నటువంటి అతని హృదయ స్థితిని బయలుపరుస్తోందండి. మన హృదయ స్థితి కూడా ఆ విధముగా మనం జీవము కలిగిన మాటలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఈ వాక్యంలో దేవుడు నాతో ఏం మాట్లాడదలంచారు అని మనం ఎంతో ఆసక్తితో, ఆతృతతో మనం వాక్యం చదువుతుండగా, ఒక రుచికరమైనటువంటి పదార్థాన్ని తింటూ ఉంటే మనం ఎలా ఆనందిస్తామో అంతకంటే ఎక్కువగా వాక్యము చదువుతున్నప్పుడు వాక్యంలోని సత్యమును నేను గ్రహించుకోవాలి, జీవము కలిగిన మాటలు ఇవి,
ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ యేసు ప్రభు యొక్క శరీరములోకి వాక్యములు చదవటం అంటే నేను ఆయన యొక్క శరీరంలోకి నేను వెళ్తున్నాను, ఆయన నాతో మాట్లాడతారు అని ఎలాగైతే ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి భిక్షగాడు ఎదురు చూశాడో అలాగున బర్తలోమయ్య వలె మనము కూడా ఆ వాక్యముల యొక్క లోతుల్లోకి, ఆ వాక్యం యొక్క సత్యములోకి మనము కూడా ప్రయాణం చేయాలని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతోందండి. అంతేకాదు కానీ అక్కడ ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. మనము కూడా అదే ఆసక్తితో, అంతే ఆసక్తితో వాక్యం చదివేటప్పుడు ఇప్పుడు ఏం చెప్తారు, ఈ వాక్యంలో ఇంకా ఏమి సత్యం ఉంది, ఇంకా నేను ఏమి గ్రహించుకోవాల్సింది ఉంది. ఎన్నోసార్లు చదువుంటాం మనం పరిశుద్ధ గ్రంథాన్ని, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థంతో మన స్థితిగతులను బట్టి ఈ జీవము కలిగిన మాటలు మనల్ని ధైర్యపరుస్తాయండి. ఎప్పుడైతే మనం ఆసక్తితో జీవము కలిగిన మాటలు చదువుతూ ఉంటామో వాక్యములోని లోతైన భావము, ఎందుకంటే వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన యేసు ప్రభువే వాక్యము కనుక ఆ వాక్యములోని లోతైనటువంటి భావాన్ని మనం తరిచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. అందుకని ఇక్కడ మనకి సాదృశ్యంగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేసెను. మన హృదయంలోంచి ఆ కేక ఉండాలండి. నేను క్రీస్తుని ఎరగాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి, జీవము కలిగిన దేవునితోటి నేను మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడతారని ఆ ఆసక్తి, ఆ తపన మన హృదయంలో ఉండాలండి. ఎలా అయితే భిక్షకుడుగా ఉన్నటువంటి ఆ బర్తలోమయ్య ఎదురు చూస్తూ దేవుణ్ణి కనుగొనగలిగాడో ఈ దినమున మనం కూడా కనుగొనవలసినటువంటి ఆవశ్యకతలో ఉన్నాం. ఎందుకని అంటే మనకి ఎన్నో పనులు, ఎన్నో ఒత్తిడులు మనకు ఉన్నాయి. దానిలో ఇవాళ దినమున మన వాక్యం చదివి వెళ్ళిపోవాలి. దైవజనులు వాక్యం చెబుతున్నారు, మనకి ఈ చెవిలోంచి వెళ్తోంది, మైండ్లోకి వెళ్తోంది, హృదయంలోకి వెళ్తోంది. ఏదో ఒక మాట మనలోకి రాగానే యేసు ప్రభువు చెప్పినట్టుగా మంచి నేలన పడిన విత్తనము, ముళ్ళలో పడిన విత్తనము, రాతిలో పడిన విత్తనం వలె మన ఐహిక విచారాలు రాగానే పక్కకి తొలగిపోతున్నామేమో. మరి ఈ దినమున మనతో యేసు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట అండి. బర్తలోమయ్య ద్వారా ఆయన గురుడి ప్రేక్షకుడి యొక్క హృదయము ఎలా ఉందో మనకు తెలియపరుస్తూ మన హృదయం కూడా ఎలా ఉందని మనల్ని మనము పరిశీలించుకోవటము ఎంతో అవసరముగా కనపడుతోందండి. అయితే ఇక్కడ చూడండి 49వ వచనంలో, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. నాకు ఈ 50వ వచనంలో ఉన్నటువంటి మాట అండి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. బట్టను పారవేయటం అంటే మన హృదయ అంతరంగములో ఈ లోకపరమైనటువంటి జీవన విధానంలో ఉన్న ఒత్తిళ్ళన్నీ అతను బట్టను పారవేసినట్టుగా ఆ గురుడి భిక్షకుడుగా తన ముందు ఆ బట్ట పరుచుకుని ఉంటాడండి. మనము కూడా ఈ దైనందిన జీవితంలో మనము పరుచుకుని ఉన్నటువంటి మన కష్ట నష్టాలన్నింటినీ, ఆ యొక్క ఈతి బాధలన్నింటినీ బయట పడవేసి ఆయన యొద్దకు దిగ్గున లేచి యేసు వద్దకు వెళ్ళినట్టుగా మనము కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళవలసినటువంటి అవసరత కనపడుతోందండి. ఎందుకనంటే క్రైస్తవ సమాజం ఎలాంటి ఒడిదుడుకుల్లో ఉందో, ఎన్ని ఒత్తిడిలో ఉందో చూస్తున్నాం కదండి. రాబోయే రోజుల్లో మనకి ఈ గ్రంథము మన చేతుల్లో ఉంటుందో ఉండదోనండి. అందుకని ఇప్పుడే సమయం ఉండగానే మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలమైన యోధులుగా, దేవుని కొరకు జీవించేవారిగా. ఇక్కడ చూద్దామండి ఇంకో మాట 51వ వచనంలో, యేసు నేను నీకేమి చేయగోరుచున్నామని వారిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. యేసుప్రభు ఏం చెప్పారండి? నీవు వెళ్ళుము అంటే ఇప్పుడు దాకా తన కుటుంబాన్ని వదిలిపెట్టి తను ఒంటరిగా ఉన్నారో లేక కుటుంబంతో ఉన్నా కూడా ఈ లోకం ఎలా ఉన్నదో అతను చూడకుండా గుడ్డితనముతో ఉన్నాడు కనుక ఇప్పుడు నీకు చూపు పొందుకుంటున్నావు. తిరిగి నీ వెళ్ళి నీ జీవితంలో నువ్వు ఆనందించమని
యేసు ప్రభువు చెబితే అతనేం చేశాడండి, నీ విశ్వాసము నేను స్వస్థపరచడని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆత్మీయ జీవితంలోకి ఈ దినమున మీరు నేను కూడా యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో, ఏ పరిస్థితుల్లో మనల్ని విడిపించి ఆయనతో నడిపించడానికి, ఆయన నిత్య జీవంలోకి ఆయనతో పాటు మనల్ని తీసుకెళ్ళటానికి, ఆసక్తితో మనం ఆయన చిత్తంలో జీవించడానికి మనకి వాక్యం మనకి దినమున బోధిస్తుందండి. మరి వింటున్నటువంటి మీరు నేను కూడా ఆ ఆత్మీయ జీవితంలోకి బలము పొందుకుని, ఆ గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని మరి భిక్షకుడుగా ఉన్నటువంటి ఆ భర్తలో ఎలా అయితే చూపు పొంది, నాకు చూపు వచ్చింది, నా జీవితాన్ని నేను ఆనందిస్తాను, నా జీవితాన్ని నేను అనుభవిస్తానని వెళ్ళిపోకుండా క్రీస్తుతో కలిసి నడవటానికి తను ఎలా అయితే వెళ్ళాడో, ఈ దినమున మీరు నేను కూడా ఆ ఆత్మీయ స్థితిలో ఒక మెట్టు నుంచి పై మెట్టుకి ఆయనతో సహవాసంలోకి, నిత్య జీవంలోకి మనం వెళ్ళగలిగినట్లుగా దేవునితోటి మన హృదయము ఆయనతో అనుసంధానిస్తూ మనం ప్రయాణం చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందామండి. తండ్రి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆనాడు భర్తమయ్యి నేను త్రోవ పక్కన కూర్చొని అడుగుతూ జీవిస్తున్నటువంటి అతను నిన్ను చూచి నువ్వు ఏమై ఉన్నావో అతను గ్రహించుకుని, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని అడిగినట్లుగా ఈ దినమున మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కరుణించండి. నీతో మేము సహవాసం చేస్తూ నీ చిత్తమైనటువంటి ఆ నిత్య జీవంలోకి మేము ప్రవేశించాలని నువ్వు ఈ భూమి మీద వెలచెల్లించి ఉండగా నీ చిత్తంలో మేము జీవించడానికి మాకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.